గోదావరి నది ఒడ్డున ఉన్న చక్కని పల్లెటూరులో రామయ్య, సావిత్రి అనే పేద దంపతులున్నారు. ప్రతిరోజు ఇద్దరూ కూలి పనికి వెళ్లాల్సిందే. లేదంటే వాళ్లకి రోజు గడవటం ఎంతో కష్టమవుతుంది. వాళ్లకొక కొడుకున్నాడు. వాడి పేరు గోపాలం. వాడికి చదువు అబ్బలేదు. కాని పెళ్ళిడొచ్చింది. కూలి పని చేయటానికి రమ్మని పిలిస్తే ఇంత తక్కువ డబ్బులకి పని చేయనని చెప్పి ఊరంతా తిరుగుతూ కాలం గడిపేవాడు. ఇలా చూడు బిడ్డా గోపాలం, నువ్వేం చెప్తావో నాకు తెలుసు నాన్న. 150 ఇచ్చే కూలి పనికి రమ్మంటావు. నేనా డబ్బులకి పనిచేయను. పని చేయమని పదే పదే చెప్పి నాకు చిరాకు తెప్పించొద్దు. అట్ట కాదురా గోపాలం, అయ్యి చెప్పేది నీ మంచి కోసమే కదా. ఒకసారి ఆలోచించు. చదువుకొని ఏదైనా కొలువు చేస్తావనుకుంటే నీకు చదువు అబ్బకపోయా, కొలువు రాకపోయా, ఇక ఎట్టా బతుకుతావు కొడకా? అమ్మా, నాకు చదువు సరిపడా లేదు, కానీ తెలివి చాలా ఉంది. పట్నం వెళ్తాను. అక్కడైతే పనికి పని దొరికిద్ది, డబ్బుకి డబ్బు వచ్చిద్ది, 3 పూట్ల తిండి కూడా ఉండిద్ది అని చెప్పగానే రామయ్య దంపతులు దిగులు పడ్డారు. ఎర గోపాలం, మమ్మల్ని వదిలిపెట్టి పట్నం పోతావా? అవునాన్న, ఇక్కడే ఉంటే ఈ చిన్న చితక కూలి పనులు చేయమంటారు. అవి నేను చేయలేను. పట్నం వెళ్తాను, బాగా పైసలు సంపాదిస్తాను, దర్జాగా బతుకుతాను, మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. మా కళ్ళ ముందరే సరిగ్గా బతకలేకపోతున్నావు, ఇక పట్నం పోయి ఎట్టా బతుకుతావు బాబు? ఎక్కడికి పోవద్దులే, మా కళ్ళ ముద్రుంటే చాలు అని చెప్పినా తండ్రి మాట వినకుండా, తల్లి కళ్ళల్లోని కన్నీళ్ల బాధని కొంచెం కూడా పట్టించుకోకుండా చిన్న సంచిలో ఓ 2 జతల బట్టలు పెట్టుకుని పట్నం చేరుకున్నాడు. బంగళా కట్టే పనిలో చేరాడు. ఇటుకలు, ఇసుక, రాళ్ళు మోసేవాడు, డబ్బు తీసుకునేవాడు. మొదట్లో అన్నీ బాగానే అనిపించాయి. ఎంతో మురిసిపోయాడు. కాని పట్నం ఎవరినీ సులువుగా ఒప్పుకోదని ఆ తర్వాత అర్థమైంది. పని కష్టం, జీతం తక్కువ, రూమ్ అద్దె ఎక్కువ. ఒకరోజున పనుంటే మరొక రోజున పనుండేది కాదు. రోజులు అతనికి భారంగా గడుస్తున్నాయి. పస్తులు పడుకుంటున్నాడు. అప్పుడు అతనికి తన తల్లిదండ్రులు ప్రేమగా పచ్చడి కలిపి తినిపించిన అన్నం మెతుకులు గుర్తుకొచ్చాయి. అమ్మా, నాన్న, నన్ను మన్నించండి. మీ మాట కాదని ఇంత దూరం వస్తే ఇదో మాయా నగరం అని అర్థమైంది. కలలుగా అన్నట్టుగా బ్రతుకుండదని తెలిసొచ్చింది. నీళ్లతోనే కడుపు నింపుకోవాల్సి వస్తుంది అంటూ ఏడ్చాడు. అప్పుడే ఆ అద్దె ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. ఏమయ్యా గోపాలం, అద్దె డబ్బులు ఇస్తావా, లేదా మెడ పట్టుకుని బయటకు నెట్టేయమంటావా? అయ్యా, పని ఎక్కడ దొరకటం లేదు. ప్రస్తుతం డబ్బులు లేవయ్యా. ఈ 1 నెల కొంచెం ఓపిక పట్టండి. వచ్చే నెల 2 గలిపిచ్చేస్తాను. మొఖం చూడు, ఈ నెల డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు, వచ్చే నెల మొత్తం కలిపిస్తాడంట. బయటికెళ్ళు. బతకడం తెలియనప్పుడు ఊళ్ళోనే ఉండాలి, అక్కడే వచ్చిన పని చేసుకోవాలి. వెళ్ళవయ్యా. అయ్యా, ఈ రాత్రి వేళ గదిలో నుంచి వెళ్ళమని చెప్తే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? తెల్లారాకి వెళ్తానులేండి. ఈ రాత్రికి పెద్ద మనసు చేసుకోండి అని గోపాలం ఎంతగానో బ్రతిమిలాడాడు. అయినా ఆ యజమాని మనసు కరగలేదు. గోపాలం మీద జాలి కలగలేదు. ఏమాత్రం దయ లేకుండా గోపాలాన్ని బయటకు నెట్టేసి గదికి తాళం వేసుకుని, నీలాంటి వాళ్ళ కోసమే రోడ్లున్నాయి, వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. మాసిన బట్టలున్న సంచితో దీనంగా రోడ్డు మీద నడుస్తున్నాడు గోపాలం. అతని జేబులో రూపాయి లేదు. అతను తినటానికి తిండి లేదు, పడుకునే చోటు లేదు. ఆ రోజు రాత్రి రోడ్డు పక్కనే పడుకున్నాడు. ఇక మరోపక్క ఆ పేద ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది. సావిత్రి దిగులుగా కూర్చుంది. రామయ్య చాప మీద పడుకొని, సావిత్రి, రోజు ఇలా కొడుకు గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే పట్నం వెళ్ళిన కొడుకు తిరిగొస్తాడా చెప్పు? వాడెక్కడికి వెళ్ళాడో, ఎట్టా ఉన్నాడో, ఏమైనా తిన్నాడో లేదో అని మనం ఆలోచిస్తున్నట్టు మన కొడుకు కూడా మన గురించి ఆలోచన చేస్తే మనకొక కార్డు ముక్కన్న రాసేవుడుగా సావిత్రి. మీకు నిద్ర వస్తే పడుకోండి, నన్ను ఓదార్చమని చెప్పట్లేదుగా, నాతో పాటు మెలకుగా ఉండమని అడగట్లేదుగా అని ఆవేశంగా చెప్పింది సావిత్రి. రామయ్య సావిత్రి తల్లి మనసును అర్థం చేసుకుని ఇక ఏమీ మాట్లాడకుండా పడుకున్నాడు. సావిత్రి మాత్రం కొడుకు గురించే ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక పట్నంలో గస్తీ కాస్తున్న పోలీసు నారాయణ వచ్చాడు. గోపాలం పోలీసుని చూసి భయపడ్డాడు. భయపడుకో, నేను నిన్నేమన్ను. నా పేరు నారాయణ. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ పడుకున్నావు అని ప్రేమగా అడిగాడు. గోపాలం తన కథంతా చెప్పాడు.
ఇలా చూడు గోపాలం, నువ్వు జీవితం కోల్పోలేదు, బ్రతకటం ఇంకా నేర్చుకోలేదు, అంతే. నువ్వేం చెప్తున్నావో అర్థం కాలేదు బాబాయ్. మిమ్మల్ని చూడగానే మా ఊళ్ళో ఉండే ప్రకాశం బాబాయ్ గుర్తుకొచ్చాడు. పర్వాలేదులే గోపాలం, బాబాయ్ అనే విలు. ముందు అన్నీ అర్థమవుతాయి. ముందు మా ఇంటికి వెళ్దాం పదా, కడుపు నిండా అన్నం తిందువు. ఇంటికి వద్దులే బాబాయ్, ఏదైనా హోటల్లో ఇంత అన్నం పెట్టించండి. ఈ పూట ఏదోలా ఎక్కడో చోట తలదాచుకొని ఉదయాన్నే బస్ ఎక్కి మీ ఊరికి వెళ్ళిపోతావా ఏంటి గోపాలం? లేదు బాబాయ్, తెల్లారిన తర్వాత ఏదో ఒక పని చూసుకుంటాను. నేను ఇంటికి వెళ్ళటం అంటూ జరిగితే ప్రయోజకి నయ్యాకే వెళ్తాను. అప్పటిదాకా పోరాడుతానే ఉంటాను. నచ్చావయ్యా గోపాలం, పద అన్నం పెట్టిస్తాను. ఇద్దరూ కలిసి ఒక హోటల్కి వెళ్లారు. ఆ హోటల్ యజమాని దివాకర్ పోలీస్ నారాయణకి బాగా తెలిసినవాడు కావటంతో అభిమానంగా పలకరించాడు. రండి సార్, ఈరోజు ఇంటి దగ్గర భోజనం పెట్టలేదా? తమరి కాళ్ళు మా హోటల్ దాకా వచ్చాయి. నాకు కాదు దివాకర్, బాగా తెలిసిన ఈ కుర్రాడికి. రాత్రి వేళ వచ్చాడులే, నేను గస్తీలో ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళటం అంతా మంచిది కాదుగా. అవును సార్, మీ గస్తీ వల్లే మేం ప్రశాంతంగా ఉన్నాం. మా పనులు మేం చక్కగా చేసుకోగలుగుతున్నాం. కూర్చో బాబు, అన్నం పెడతాను. నారాయణ గోపాలం కూర్చున్నారు. దివాకర్ ఆకు వేసి గోపాలానికి భోజనం పెట్టాడు. ఆకలి మంట మీదున్న గోపాలం ఆ భోజనాన్ని చూడగానే తట్టుకోలేకపోయాడు. ఆలస్యం చేయలేక చకచకా తింటూ ఉన్నాడు. బాధపడకు, నీ ఆకలి తీరేంత వరకు తిను గోపాలం. ఇంక చాలు బాబాయ్, కడుపు నిండింది, చేయగడుక్కుంటాను అని వెళ్ళాడు. ఇలా చూడు గోపాలం, నారాయణ గారు చెప్పినట్టుగా మా హోటల్లో నీకు పనిస్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ చెయ్యాలి. ఆ తర్వాత శుభ్రం చెయ్యాలి, పాత్రలు కడగాలి. ఏమంటావు? గోపాలం సంతోషపడ్డాడు. పనిలో చేరాడు. రోజుకు తిండి, రాత్రికొక మూల నిద్ర, అదే గోపాలానికి పెద్దవరం. హోటల్లో పనులు చేస్తూ వంట మనుషులకి సహాయం చేయటం కూడా మొదలుపెట్టాడు. అది చూసి, నువ్వు కష్టపడేవాడివి గోపాలం, నీకు మంచి రోజులు వస్తాయి అని మెచ్చుకున్నాడు. గోపాలం సంతోషంగా పనులు చేసుకుంటూ ఒక్కొక్క వంటకం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఏడాది గడిచింది. గోపాలం ఒక మంచి వంటవాడయ్యాడు. డబ్బు రావటం మొదలైంది. కొన్ని నెలల తరువాత తన తల్లిదండ్రులకి కొత్త బట్టలు తీసుకొని ఊరికొచ్చాడు. కొడుకుని చూసి ఎంతో సంతోషపడ్డారు ఆ తల్లిదండ్రి. ఇష్టమైన కూరలు చేసి కమ్మని భోజనం పెట్టారు. వాళ్ళని మన్నించమని వేడుకున్నాడు. బాబు గోపాలం, అన్ని రకాల వంటలు నేర్చుకున్నానని నువ్వే చెప్తున్నావుగా, అదేదో మన ఊర్లోనే ఒక హోటల్ పెట్టచ్చు కదా బాబు. అవును బాబు, మన ఊర్లో చిన్న హోటల్ పెట్టుకో. సరే నాన్న అని గోపాలం ఒప్పుకున్నాడు. ఇప్పుడు గోపాలం పూర్తిగా మారిపోయాడు. అహంకారం లేదు, ఆలస్యం లేదు, బాధ్యత ఉంది. ఊళ్ళో చిన్న హోటల్ పెట్టాడు. తరుణ్, సుందర్ అనే ఇద్దరు యువకులకి పనిచ్చాడు. నెమ్మది నెమ్మదిగా ఊరి వాళ్ళకి గోపాలం చేస్తున్న వంటలు నచ్చాయి. చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకోవటము జరుగుతుంది. ఒకరోజు సుందర్ అడిగాడు, అన్నా, నువ్వింతలా ఎట్టా మారిపోయావన్నా? ఆ మాటకి గోపాలం నవ్వుతూ, డబ్బు సంపాదించటం ముఖ్యం కాదురా, జీవితం ఇచ్చిన దెబ్బల్ని అర్థం చేసుకోవటం ముఖ్యం. బ్రతకటం నేర్చుకుంటే గెలుపు దానికదే మన దగ్గరికి వచ్చుద్ది. వెళ్ళండి, వెళ్ళి పనులు చేసుకొని మీరు నేర్చుకోండి అని చెప్పాడు. తరుణ్, సుందర్ గోపాలం దగ్గర పని చేసుకుంటూ గోపాలం చేస్తున్న వంటల్ని చూసేవాళ్ళు. బ్రతక నేర్చినవాడు అంటే తను బ్రతుకుతూ తన వాళ్ళకి బ్రతుకు దారి చూపేవాడనే ఉదాహరణకి గోపాలాన్ని ఆ ఊరంతా ఆదర్శంగా తీసుకోవటం మొదలుపెట్టారు. రంగాపురంలో గజదొంగ నారప్ప దగ్గరికి పోలీసులొస్తారు. కాని అప్పటికే ఆ ఊరు వాళ్ళంతా నారప్పకి భోజనం వడ్డిస్తూ అతని దగ్గరే ఉంటారు. పోలీసుల రాకని చూసిన ఊరి జనాలు వారికి అడ్డుగా నిలబడి ఉన్నారు. ఏంటి మీరంతా అడ్డుగా నిలబడి ఉన్నారు? తప్పుకోండి, తప్పుకోండి. మీకు తెలుసా, మీరు అనుకున్నట్లు ఆ నారప్ప మంచివాడు కాదు. అతను ఒక పెద్ద గజ దొంగ. ఊరి పెద్ద ఇంట్లోనే దొంగతనం చేశాడంటే ఎంత పెద్ద దొంగ అయి ఉంటాడు, మీరే చెప్పండి. ఓ సారు, ఎవరు దొంగ ఎవరు కాదని మాకన్నీ తెలుసులే గాని ముందు మీరెక్కడి నుంచి బయలుదేరండి. మేమొచ్చింది అతన్ని తీసుకువెళ్ళడానికి. అవునా సారు, అయితే మా నారప్పతో పాటుగా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. మతుండే మాట్లాడుతున్నారా మీరంతా? దొంగతనం చేసింది నారప్ప, దానికి మిమ్మల్ని ఎలా తీసుకువెళ్తాను? అవన్నీ మాకు తెలీదు. మీరైతే మా నారప్పని తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తాడు కొమరయ్య. ఇంకా పోలీసులు ఏవీ చేయలేక అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలి అనుకుంటారు. కాని నారప్ప మాత్రం ఎలాంటి భయం లేకుండా
ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తున్నాడు. పోలీసులు కొంచెం దూరం వెళ్ళాక, రాజయ్య, నువ్విక్కడే నారప్ప ఎక్కడికి వెళ్లకుండా కాపులా ఉండు. నేనెళ్ళి మన పై అధికారికి ఈ విషయం చెప్తాను, జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రెండో పోలీస్ అధికారి చేసేదేమీ లేక మళ్ళీ నారప్ప ఇంటి దగ్గరికెళ్ళి బయట కాపలాగా కూర్చుంటాడు. కాని అతనికి మాత్రం ఒక సందేహం ఉంది. అది అడగాలని అక్కడే ఉన్న కొమరయ్యని ఇలా అడుగుతాడు. కొమరయ్య, నన్ను చిన్న సందేహం. ఏంటో చెప్పండి సారు. నారప్ప పెద్ద గజ దొంగ కదా, మీరు అతనికి ఎందుకు ఇంతలా సాయం చేస్తున్నారు, ఇంతలా మద్దతిస్తున్నారు? అసలు నాకేం అర్థం కావటం లేదు. ఒక దొంగకి ఊరంతా సాయం చేస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఓ పెద్ద కథ సారు, మీరింటానంటే చెప్తాను. చెప్పు కొమరయ్య. కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే అని కొమరయ్య జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. ఇవాళ ఎవరో ఒకరి ఇంట్లో తినాలి. కాసేపు ఆగితే అందరు పడుకుంటారుగా, అప్పుడెళ్ళి తిని ఏదోటి దొంగతనం చేయాలి. అసలు ఈ మధ్య చాలా తక్కువగా దొంగతనాలు చేస్తున్నాను అని తనలో తాను అనుకుంటాడు. అలా మధ్యరాత్రి అయింది. అందరూ పడుకునున్నారు. నారప్ప మెల్లిగా అతని ఇంటికి దగ్గరలో ఉన్న సత్తయ్య ఇంట్లోకి వెళ్లి వాళ్ళు ఉదయానికని పెట్టుకున్న సద్ది తిని ఆ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని దొంగతనం చేసి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు. చాలా ఈ పూటకి ఇలా సత్తయ్య ఇంట్లో తిన్నాను, రేపు ఇంకొకరింట్లో తింటే సరిపోతుంది అని రేపు ఎవరింట్లో దొంగతనం చెయ్యాలా అని ఆలోచిస్తూ పడుకుంటాడు. అలా రోజు ఎవరొకరింట్లో దొంగతనం చేయటం, అక్కడే తినటం నారప్పకి అలవాటుగా మారింది. ఒక రోజున సత్తయ్య వాళ్ళింట్లో దొంగతనం చేయటానికి వెళ్తాడు. ఏంటయ్యా, ఇలా ఎన్ని రోజులు ఆ ఊరి పెద్ద దగ్గర గొడ్డు చాకరీ చేస్తూ బ్రతుకుతాం? మన పొలానికి మనమే కూలీలుగా వెళ్తుంటే చాలా బాధగా ఉందయ్యా. ఏం చేద్దాం రాధా, ఆ ఊరి పెద్ద దగ్గర మనం అప్పు తీసుకోవటమే శాపంగా మారింది. అతని దగ్గర 10,000 రూపాయలకి చక్కెర వడ్డీ వేసి దాన్ని కట్టలేవని మన పొలం కాగితాలు వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇలా ఎన్ని రోజులన్నీ ఆడి దగ్గర ఊడిగం చేస్తామయ్యా? ఏమో రాధా, ఇంకెన్ని రోజులు మనకి ఈ బానిస బ్రతుకు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇదంతా వింటున్న నారప్పకి కూడా చాలా బాధేసింది. ఇలా వీళ్ళు మాత్రమే బాధపడుతున్నారా, లేక ఊర్లో అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారా అని తెలుసుకోవడానికి కొమరయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. కొమరయ్య కూడా తన భార్య దగ్గర బాధపడుతూ ఉంటాడు. ఆ ఊరి పెద్ద వల్ల ఊర్లో అందరూ ఇంతలా బాధపడుతున్నారా? చెప్తాను వాడికి, ఎలా తగిన శాస్తి చెప్పాలో అలాగే చెప్తాను అని ఏకంగా ఊరి పెద్ద ఇంటికి దొంగతనం చేయటానికి వెళ్తాడు. ఊరి వాళ్ళ పొలం కాగితాలు వీడి దగ్గరున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళ పొలం కాగితాలు వాళ్ళకి ఇచ్చేస్తే రేపటి నుంచి వీడేం చేయలేడు. వీడి దగ్గర గొడ్డు చాకరీ చేయటం కూడా అవసరం ఉండదు మన ఊరి వాళ్ళకి అని ఊరి పెద్ద ఇంట్లో బీర్వాలో ఉన్న ఊరి వాళ్ళందరి కాగితాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉదయం అవుతుంది. నారప్ప అందర్నీ ఊరి రచ్చబండ దగ్గరికి రమ్మని వాళ్ళ పొలం కాగితాలు వాళ్ళకిస్తాడు. విషయం తెలిసిన ఊరి పెద్ద పోలీసుల దగ్గరికి వెళ్లి నారప్ప దొంగతనం చేయడం తాను చూశానని ఫిర్యాదు చేస్తాడు. ఇది సారు మా నారప్ప కదా, ఆడుగాని మా పొలం కాగితాలు ఇవ్వకపోతే ఇంక జీవితాంతం ఆ ఊరి పెద్ద దగ్గర ఊడిగం చేస్తూ బతకాల్సి వచ్చేది. బావుందయ్యా, మీ వాడి దొంగ కదా అని అంటాడు పోలీస్ అధికారి. నారప్ప అలా పోలీస్ అధికారి కాపలా ఉండడం చూసి, సార్ పదండి, మీరు నా కోసం ఇలా కాపలా ఉండటం ఏమీ బాలేదు. కానీ నాదొక షరతు. ఏంటి నారప్ప అది? నాతో పాటుగా మా ఊరి పెద్ద కూడా పోలీస్ స్టేషన్కి రావాలి. అతను ఎందుకు ఫిర్యాదు ఇచ్చాడో నా ముందే చెప్పాలి. అలా అయితేనే నేను మీతో పాటు వస్తాను అని నారప్ప అనగానే పోలీస్ అధికారి కాసేపు ఆలోచించిన తర్వాత, సరేనయ్యా, నువ్వు అడిగినట్లుగానే మీ ఊరి పెద్దను కూడా మా స్టేషన్కి రమ్మని కబురు పంపిస్తాను. ముందు నువ్వైతే నాతో పాటురా. అరే నారప్ప, నువ్వెళ్ళద్దురా, నువ్వెళ్తే నీతో పాటు మేం కూడా వస్తాం. అయ్యో కొమరయ్య మామ, నాకేమీ కాదు. నేను ఇవాళ సాయంత్రానికల్లా ఇంటికి రాకపోతే అప్పుడు రండి నా కోసం. సరే నారప్ప, నువ్వైతే జాగ్రత్త. ఇదిగో సారు, మా నారప్ప మీద ఒక చిన్న గీత పడ్డా తర్వాత మీ పోలీస్ స్టేషన్ ఉండదు, మీరు ఉండరు. జాగ్రత్త. అలాగే లేవయ్యా. నారప్ప, పద మనం పోదా
అని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. సార్, ఎక్కడ ఊరి పెద్దగారు? ఇప్పుడే కబురు పంపంనారప్ప, కాసేపు కూర్చో, వస్తారు అని చెప్తాడు పోలీస్ ఆఫీసర్. అలా కాసేపటికి ఊరి పెద్ద స్టేషన్ దగ్గరకు వస్తాడు. ఏంటి సార్, వీణ్ణి ఇంకా ఇక్కడే కూర్చోబెట్టారు, లోపల తొయ్యకుండా? అవును ఊరి పెద్దగారు, నా మీద అసలు ఫిర్యాదు దేనికిచ్చారో చెప్పండి. అదే లేవయ్యా, నువ్వు వాళ్ళ ఇంట్లో పొలం కాగితాలు దొంగతనం చేశావంట కదా, అందుకే నీ మీద ఫిర్యాదు ఇచ్చాడు. నువ్వు దొంగతనం తన ముందే చేశావంట. నువ్వు దొంగతనం చేయడం అతను చూశాడంట. సార్, నాకు విషయం అర్థం కాలేదు. నేను దొంగతనం చేయడం ఊరి పెద్ద చూశాడని ఫిర్యాదు ఇచ్చారు కదా, మరి నా ఇంట్లో ఉన్న 4 కేజీల బంగారాన్ని ఈ ఊరి పెద్ద దొంగతనం చేయడం నేను చూశాను. మరి నా ఫిర్యాదు కూడా రాసుకోండి. రేయ్ నారప్ప, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే నీ ఇంట్లో నేను దొంగతనం చేయడమేంటి? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సరే సరే ఊరి పెద్దగారు, కాస్త ఆవేశం తగ్గించుకోండి. ముందే మీకు గుండె జబ్బుంది, పుచ్చుక్కున పోతే ఊరంతా నా మీద దుమ్మెత్తిపోస్తారు. చూశారా సారు, ఎలా మాట్లాడుతున్నాడో వీడు? దొంగతనం చేసింది కాక మళ్ళీ నా మీద మాటలు జారుతున్నాడు. అయ్యో, నేనేమన్నాను ఊరి పెద్దగారు? అయినా ఊరి వాళ్ళందరి పొలం కాగితాలు మీ దగ్గర ఎందుకున్నాయి? ముందు దీనికి సమాధానం చెప్పండి చాలు. తర్వాత దొంగ ఎవరనేది పోలీసులు తేల్చుతారు. అది వాళ్ళంతా నా దగ్గర అప్పు తీసుకున్నారు, దానికి నేను వాళ్ళ పొలం తాకట్టు పెట్టుకున్నాను. చూసారా సార్, ఊరు మొత్తం ఈయన దగ్గర అప్పు తీసుకున్నారంట పాపం. సార్, అసలు విషయం ఏంటో తెలుసా? అందరికీ అప్పుగా డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర చక్రవడ్డీ వేసి మరీ గుంజుతున్నాడు. అంతేకాదు, వాళ్లతో గొడ్డు చాకరీ చేయించుకొని హింసిస్తున్నాడు. అబ్బబ్బా, ఏ నాటకం ఆడారు ఊరి పెద్దగారు? నారప్ప కాదు అసలైన దొంగ, మీరు. మీ మీద కూడా ఊరందరినీ హింసిస్తున్నారని కేసు వెయ్యొచ్చు. అయ్యో, అంత పని చేయకండి. నారప్ప మీద ఫిర్యాదు వాపస్ తీసుకుంటాను అని నారప్ప మీద కేసు వాపస్ తీసుకుంటాడు. ఊరి పెద్ద వెళ్ళేటప్పుడు, అరే నారప్ప, నువ్వు దీనికి ముందు పెద్ద గజ దొంగ అని ఊరి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఊరి పెద్ద. నారప్ప కూడా ఇంటికి వెళ్ళి జరిగిందంతా ఊరి వాళ్ళకి చెప్తాడు.